నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు హరియాలీ చికెన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా మంచి గ్రీన్ కలర్లో ఈ పులావ్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడూ ట్రై చేసే చికెన్ పులావ్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది ఎంజాయ్ చేసేస్తారు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయల దాకా కూడా వేసుకోండి. ఈ రెసిపీ అనేది స్పైసీగా ఏముండదు. స్పైసీగా కావాలంటే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలానే ఒక గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీరని కూడా వేసుకుని ముందు ఒక్కసారి వీటిని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత చాలా తక్కువ నీళ్ళు వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా ఒక 1/2 kg చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, 1.5 టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకుని కనీసం ఒక అరగంట పాటైనా సరే వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా బాస్మతి రైస్ని వేసుకోండి. ఇది ఒక 1/2 kg వరకు కూడా ఉంటుందండి. కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. 2-3 సార్లు కడుక్కుని నీళ్లు పోసుకుని అరగంట పాటు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా నూనె, అలానే 1 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని హోల్ మసాలా స్పైసెస్ అన్ని కూడా వేసుకుని 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఇవి కూడా ట్రాన్స్లూజెంట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. 5 నిమిషాలు అయిన తర్వాత చికెన్లోంచి ఆటోమేటిక్గా వాటర్ వస్తూ ఉంటుంది కదండి, దాంట్లోకి ఒక 1/2 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ రానివ్వండి. అప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. విజిల్స్ వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత ఈ కుక్కర్ మూత తీసుకొని చూసుకుంటే ఈ చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా అని ఓవర్ కుక్ అవ్వకూడదు, కర్రీలాగా మెత్తగా కూడా అవ్వకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటుందండి. ఇది కనీసం 1 కప్ వరకు కూడా ఉంది నాకు. మీరు కావాలనుకుంటే కప్తో పక్కకి తీసుకుని మెజర్ చేసుకోవచ్చు. లేదంటే ఉజ్జాయింపున చూసుకుని మిగతా నీళ్ళని పోసుకోండి. 2 కప్పుల బాస్మతి రైస్కి 3 కప్పులు నీళ్ళు కావాలి కాబట్టి కుక్కర్లో ఉన్న వాటర్ 1 కప్పు, అలానే పైన ఒక 2 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. మధ్యలో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు లేకుండా దీంట్లోకి వేసుకుని అలానే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుని మరొక్కసారి జాగ్రత్తగా దీన్ని కలిపేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిస్తే ఇదంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చేసి వేపర్ మొత్తం పోయిన తర్వాత మనం దీన్ని తీసుకుని చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చాలా పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.